హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ మే 3వ తారీఖు జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఆ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేశారు. రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతూ ఉన్నారు. ఈ రీ ఎగ్జామినేషన్ కు సంబంధించి మే 15వ తారీఖు ఎన్టీఏ వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు. ఈ నీట్ రీ ఎగ్జామినేషన్ జూన్ 21వ తారీఖు సండే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు కండక్ట్ చేస్తారు. ఈ డేట్ తో పాటుగా స్టూడెంట్స్ ఒకవేళ ఎవరైనా ప్రెజెంట్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ పెట్టినప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ అడ్రస్ అంటే కమ్యూనికేషన్ అడ్రస్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ అడ్రస్ ని చేంజ్ చేసుకునే అవకాశం కల్పించారు. దానితో పాటుగా మీరు ఎగ్జామినేషన్ సిటీస్ ఆల్రెడీ చూజ్ చేసుకున్నారు. వాటిలో ఫస్ట్ 2 ఎగ్జామినేషన్ సిటీస్ ని మీరు ప్రయారిటీ చేంజ్ చేసుకుని అప్డేట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రెజెంట్ అడ్రస్ చేంజ్ చేసుకోవటానికి అలాగే ఫస్ట్ 2 ఎగ్జామినేషన్ సిటీస్ ని మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్డేషన్ ప్రాసెస్ కోసం మే 15వ తారీఖు నుండి మే 21వ తారీఖు అర్ధరాత్రి 11 గంటల 50 నిమిషాల వరకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ ప్రెజెంట్ అడ్రస్ యాజ్ ఇట్ ఈస్ గా ఇంతకు ముందు ఏదైతే పెట్టారో అదే ఉంచుకుంటాము, అలాగే ఫస్ట్ 2 ఎగ్జామినేషన్ సిటీస్ చాయిసెస్ కూడా మేము చేంజ్ చేయము అనుకున్నటువంటి స్టూడెంట్స్ మీరు ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నారు. అలాగే ఈ చేంజెస్ కి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఫీజు కట్టాలంటే అటువంటి ఫీజు ఏమీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అంతేకాదండి, అప్లికేషన్ లో మీరు ఓన్లీ ప్రెజెంట్ అడ్రస్ ఫస్ట్ 2 ఎగ్జామినేషన్ సిటీ చాయిసెస్ కరెక్షన్స్ తప్ప మీరు వేరే ఏ చేంజెస్ కూడా చేయడానికి పర్మిషన్ లేదు అని చెప్తున్నారు. ఆ తర్వాత సిటీ ఇంటిమేషన్ కు సంబంధించి జూన్ 21వ తారీఖు ఎగ్జామినేషన్ కాబట్టి దాని ముందు ఒక 15 రోజుల ముందుగా మీకు సిటీ ఇంటిమేషన్ సెంటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. అలాగే డౌన్లోడ్ అడ్మిట్ కార్డు కూడా ఎగ్జామినేషన్ కి జస్ట్ బిఫోర్ ఒక 4 to 5 days బిఫోర్ మాత్రమే మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ జూన్ 21వ తారీఖు సండే 2 PM to 5:15 PM ఇంక్లూడింగ్ టైమ్ ఫర్ ఎగ్జామినేషన్ ఫార్మాలిటీస్ అన్నారు. అంటే ఎగ్జామినేషన్ హాల్లో స్టూడెంట్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఫిల్లింగ్ ఫార్మాలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటికి సంబంధించి కూడా ఒక 15 minutes కూడా కలిపి ఇక్కడ మనకి టైం మెన్షన్ చేయడం జరిగింది. రిమైనింగ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనం ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో డైలీ మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది. స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు. సో దయచేసి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎటువంటి టెన్షన్ కూడా అవసరం లేదండి. ఫస్ట్ టైం రాసినటువంటి ఎగ్జామినేషన్ ని ఒక మార్క్ టెస్ట్ లాగా మాత్రమే మీరు ఫీల్ అవ్వండి. అంటే ఆల్రెడీ స్కోర్స్ చూసుకున్నారు. అఫ్ కోర్స్ ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి కొంచెం బాధాకరంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒకవేళ ఇప్పుడు ఇంకా బెటర్ ఆపర్చునిటీ మీకు రావచ్చేమో. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని లూజ్ చేసుకోకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ కి అపీర్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.